అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే చోలే మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చపాతీలో కానీ పుల్కాలో కానీ మనకు టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పన్నీర్ మసాలా చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా చోలే మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు చోలే తీసుకున్నానండి. 4 అవర్స్ 5 అవర్స్ ముందే నేను నానబెట్టేశాను అనమాట. ఈ విధంగా నానబెట్టేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేయండి. వేసేసి ఒక 6-7 విజిల్స్ రావాలండి. చూడండి నేను ఇక్కడ ఇలా చేస్తుంటే మనకి మెత్తగా అయిపోయింది కదా, ఆ విధంగా ఉడికేలాగా చూసుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టేసి ఒక 7 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత చోళలు తీసి పక్కన పెట్టేయండి. ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక ఆనియన్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చిలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకుందాము. కడాయి హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ పోసేయండి. చూసారు కదా, ఇలా ఆయిల్ పోసిన తర్వాత ఇక్కడ 2 లవంగాలు, 2 చెక్కలు, అలాగే ఒక బిర్యానీ ఆకు అండి ఇలా వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వెల్లుల్లి రెమ్మ ఇలా కచ్చిపచ్చగా చేసి వేసేయాలన్నమాట. ఇప్పుడు ఒక సగం టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసానండి. ఇలా వేసిన తర్వాత కొంచెం ఇలా ఫ్రై అయిపోతుంది కదా, ఇలా కలిపేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఒకసారి ఇలా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ బాగా ఉడకనియాలి. మనకు పచ్చి వాసన అనేది పోయేలాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఒక సగం టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం మీకు సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మనకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. చేసి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోండి. మనకు గ్రేవీ కావాలనుకునే వాళ్ళకైతే కొంచెం వాటర్ వేయండి. లేదు మాకు అదే సరిపోతుందంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు కొన్ని మసాలా ఐటమ్స్ వేసేద్దామండి. నేను ఇక్కడ చోలే మసాలా మార్కెట్లో దొరుకుతుందండి, మనకి సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి అన్నమాట. ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చూసారు కదా, చోలే మసాలా పౌడర్ అన్నమాట. కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా ఉంటుంది కదండి, అది కూడా వేసుకోండి. గరం మసాలా కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మనం చోలే కుకింగ్ చేసుకున్నప్పుడే నేను కొంచెం సాల్ట్ వేసానండి. ఇలా వేసిన తర్వాత అది సరిపోకపోతే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా కుకింగ్ చేసుకున్నాం కదండి, చోలేలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేస్తే సరిపోతుంది. ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి చాలాసేపు ఉండాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనిస్తే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోతుంది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనం చపాతీలో కానీ లేదంటే నాన్స్లో ఉంటాయి కదండి, వాటిలో కూడా
పుల్కాలు ఉంటాయి కదా, వాటిలో కూడా చాలా బాగుంటుంది. నేనైతే చపాతీలోకి తింటున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉందండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.